వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ పచ్చడి అండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా చక్కగా తింటూ ఉంటే ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేమండి. ఇది పిల్లలకు పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి. దీన్ని ఇడ్లీలోకైనా దోశల్లోకైనా రైస్లోకైనా సరే దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. మరి ఈ ఉల్లిపాయ పచ్చడిని తయారు చేయడం కోసం ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలండి. తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని వాటిని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక బాండి పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూను మెంతులు వేసుకోవాలండి. వీటిని చక్కగా వేగనివ్వాలన్నమాట. ఇవి వేగిన తర్వాత ఇందులో 2 స్పూన్ల ధనియాలు వేసుకుని వేయించుకోవాలండి. ఈ ధనియాలు కూడా వేగిన తర్వాత ఇందులో ఒక 15 వరకు ఎండుమిర్చిని వేసుకోవాలండి. వీటన్నిటిని కూడా చక్కగా వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే బాండీలో ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం, ఆ ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. మనం ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గటం కోసం కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలండి. అలాగే ఇందులో ముందుగా మనం నానబెట్టుకున్నటువంటి చింతపండును కూడా వేసుకోవాలి. ఈ చింతపండును వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని మనం మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే కనుక చక్కగా ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మగ్గిపోయి ఉంటాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని ప్రక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ధనియాలు, ఎండుమిర్చి వీటిని వేయించుకున్నాం కదండి, వాటిని వేసుకుని ఇందులోనే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలను వేసుకోవటం మూలంగా పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఇందులో 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మగ్గ పెట్టుకుని ఉంచుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో మనకి వాటర్ అవసరమైనప్పుడు మనం చింతపండుని నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా వాటరు, ఆ వాటర్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు పెట్టుకోవాలన్నమాట. మనకి ఏ పచ్చడైనా సరే తాలింపులోనే మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక బాండీ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలండి. తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, ఒక 6-7 దంచినటువంటి వెల్లుల్లి రెబ్బలను వేసుకుని మనం ఈ తాలింపును చక్కగా వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఇందులో చిటికెడు ఇంగు వేసుకోవాలండి. వేసుకుని మనం ఈ తాలింపులోకి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పచ్చడిని వేసుకుని కలుపుకోవాలండి. ఒకవేళ ఉప్పు తగ్గింది అనుకుంటే కనుక యాడ్ చేసుకోవాలండి. ఒకసారి తాలింపులో వేసుకున్నాం కదా పచ్చడి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ పచ్చడి రెడీ అయినట్లే. మరి తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.